ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నటి దినం వరకు మనం యెషయా గ్రంథంను ధ్యానం చేసుకుని సంపూర్తి చేసుకున్నాం. నేటి దినం నుండి ఇర్మియా గ్రంథాన్ని ప్రారంభించుకుందాం. ఈ దినం ఇర్మియా గ్రంథం యొక్క సమీక్షను ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలను ప్రార్థించండి. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడుము. ఎపిసోడ్ సహకారులను పంపించండి. విధేయులకు మీరిచ్చు బహుమానం గ్రహించినట్లు కృప చూపండి. ఆనాటి పరిస్థితుల వర్ణన నేటి పరిస్థితులతో అన్వయించుకున్నట్టుకు మాకు జ్ఞానం ఇవ్వండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనము నుండి వాక్యాన్ని ధ్యానిద్దాం. పాత నిబంధన గ్రంథములో దేవుని పరిచర్య లేవీయులు యాజకులుగా ఉండి నడిపించారు. ఇర్మియా ప్రవచించే నాటికి యాజకులు దేవుని పేరిట ప్రవచనాలను పలుకుతూ తమ సొంత లబ్ధి కొరకు అబద్ధములను ప్రవచించారు. దేవుని ఆజ్ఞలను నిర్వీర్యం చేస్తూ దొంగ దర్శనాలను దైవ దర్శనాలుగా ప్రకటించారు. ప్రజలు మోసపోయారు, యాజకులు లబ్ధి పొందారు. అలాగున చేసి ప్రజలను చెరకు వెళ్ళే దిక్కుగా నడిపించారు ఆనాటి వైఫల్యము నొందిన ఆధ్యాత్మిక గురువులు. అలాంటి పరిస్థితులను ప్రవచనంలో చెబుతూ తాను స్వయంగా మాట్లాడుతున్నాడు. యెహోవా ఇలాగు ఆజ్ఞయిస్తున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టిస్తాను. దావీదునకు నీతి చిగురు, ఇదే యెషయా గ్రంథంలో అన్నాడు. యెషయ్య మొద్దునకు చిగురు పుట్టును అన్నాడు. యెషయ్య మొద్దు, దావీదు చిగురు రెండు ఒకటే. యేసుక్రీస్తు ప్రభువు వారి వంశావళి మత్తయి శుభవార్త 1వ అధ్యాయము వరుస క్రమంలో చెప్పాడు. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క వంశావళి సువార్త ప్రారంభం అన్నాడు. అబ్రహాము యొక్క కుమారుడు, దావీదు యొక్క కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు. గ్రహించండి, యేసుక్రీస్తు ప్రభువు దావీదు వంశమున పుట్టాడు. ఆ కారణము చేత యూదుడయ్యాడు, యూదుల ప్రకారం రాజయ్యాడు అని రోమాపత్రిక 1వ అధ్యాయం సాక్ష్యం ఇస్తోంది. యేసుక్రీస్తు వంశావళిలో దావీదు యొక్క వంశం ఎన్నిక చేయబడింది. రాజుగా యూదా గోత్రములో పుట్టాడు దావీదు. దావీదు యొక్క వంశములో యెషయి కుమారుడు అయిన దావీదు యొక్క వంశములో యోసేపు యేసుక్రీస్తు ప్రభువు తల్లి మరియకు ప్రదానం చేయబడినందున, యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఇంట పుట్టినందున ఆయన యోధా వంశములో దావీదు గోత్రానికి చెందినవాడుగా, దావీదు వంశావళిలోకి వచ్చిన వాడుగా కనిపిస్తాడు.
యోధాగోత్రపు సింహంగా ఆయన పేరు. యెషయా గ్రంథంలో చెప్పిన ఆ మొద్దు నుండి పుట్టిన చిగురు, దావీదు యొక్క నీతి చిగురు యేసుక్రీస్తే. ఆయన్ని పుట్టిస్తాను అన్నాడు మొదటి రాకడ. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, ఇదిగో మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. శిశువు పుట్టెను, ఫస్ట్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మొదటి రాకడ దావీదు యొక్క నీతి చిగురుగా పుట్టటం. ఆయన రెండవ రాకడ ఆయన రాజై పరిపాలన చేయుట. ఈ రెండు రాకడల యొక్క విభజన, పాత నిబంధన భక్తులు గ్రహించలేకపోవటానికి కారణము రెండు కలిపి రాశాడు. అర్థమైందా నేను చెప్పింది? దావీదునకు నీతి చిగురును పుట్టించదను, అతడు రాజై పరిపాలన చేయును, ఫుల్ స్టాప్. అర్థమైందా? ఈ రెండు కంటిన్యూగా రాశాడు. కానీ పుట్టించను అన్న దగ్గర, పుట్టించదను అన్న దగ్గర, రాజ్యపాలన చేయను అన్న దగ్గర ఫస్ట్ కమింగ్ సెకండ్ కమింగ్ మధ్యన ఉన్న వ్యత్యాసం ఉంది. యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడలో దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు, రాజుగా రాలేదు, సేవకుడిగా వచ్చాడు. నశిస్తున్న దాన్ని వెతికి రక్షించేటువంటి ఒక కాపరిగా వచ్చాడు. గొర్రెలకు మంచి కాపరిగా వచ్చి ప్రాణాన్ని పెట్టాడు. అంతకంటే ప్రేమ కలిగిన కాపరి లేడనేది రుజువుపరిచాడు మొదటి రాకడలో. రెండవ రాకడలో పరిపాలన చేయు నిమిత్తం 1000 ఏండ్ల పాలనకై వస్తున్న కొదమసింహంగా రాబోతున్నాడు. కనుక యూదులు మధ్య తెలుసుకోవాల్సింది ఏమిటంటే, వాళ్ళు దేవుని కుమారుడు వాక్యము నరావతారిగా దావీదు యొక్క నీతి చిగురుగా, నీతి చిగురు, ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో చెప్పాడు, యేసుక్రీస్తు దేవుని నీతి, దేవుని విమోచన అయి ఉన్నాడు అని రాశాడు. కనుక గాడ్స్ రైచియస్నెస్, జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు పుడతాడు, ఆయన రాజు అవుతాడు అన్నాడు. ఎప్పుడయ్యాడు రాజు? రెండవ రాకడలో. నీవు యూదులకు రాజువా అని అడిగాడు పిలాతు. నీవు అన్నట్టు నేను రాజునే అని చెప్పాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు ఆయన రాజ్యమునకు అనగా సంఘమునకు ఆయనే రాజు. ఆయన రాకుమారుడుగా వస్తుండగా వధువుగా సంఘం సిద్ధపడి ఆకాశ మధ్యమాన కలుసుకోవటానికి పోబోతోంది. అంతఃపురములో నుండి పెండ్లి కుమారుడు బయలుదేరుతున్నాడు అన్నాడు. ఆ అంతఃపురము నుండి బయలుదేరి పెండ్లి కుమారుడు రాకుమారుడే, యేసు రారాజే. అర్థమవుతుందా? కనుక ఆ క్రీస్తు ప్రభువు వచ్చి చేసే 1000 ఏండ్ల పాలనలో ఆయన వివేకంగా నడుచుకుంటూ కార్యాలు జరిగిస్తాడు. భూమి మీద నీతి న్యాయాలను జరిగిస్తాడు. ఆయన దినములలో యోధా రక్షణ పొందుతుంది, ఇశ్రాయేలు నిర్భయంగా జీవిస్తుంది. యెహోవా మనకు నీతి అని ఆయనకు పేరు పెడతాడు. యెహోవా మనకు నీతి అని ఆయనకు ప్రజలు పేరు పెడతారు. ఈ వచనాలు మీరు గమనించండి. భూమి మీద నీతి న్యాయములు ఒకే ఒక రాజు, భూలోకాన్ని పరిపాలించు ఒక రాజు రావాలి. భూమండలం అంతా ఒక రాజు కిందకు రావాలి. సింగిల్ గవర్నమెంట్. చూడండి, అంత్యక్రీస్తు పాలనలో మోసపూరితంగా సింగిల్ గవర్నమెంట్కు తీసుకొస్తాడు. కానీ అందులో నీతి న్యాయాలు ఉండవు. 7 ఏండ్ల శ్రమల కాలం భూమి మీద ఉన్నప్పుడు, క్రీస్తు విరోధి 7 ఏండ్లు పరిపాలన చేసినప్పుడు భూమి మీద నీతి న్యాయాలు ఉండవు. ఒక పాక్షికంగా ఒక రాజుగా కనపడినా నీతి న్యాయాలు ఉండవు. కనుక 1000 ఏండ్ల పాలనలో నీతి న్యాయాలను ప్రభువైన యేసుక్రీస్తే అమలు చేస్తారు ఈ భూమి మీద. ఒకే రాజు, చక్రవర్తి ఆయనే, రారాజు ఆయనే అవుతాడు. ఇది క్రీస్తు రెండవ రాకడను గూర్చి, క్రీస్తు మొదటి రాకడకు పూర్వం 600 సంవత్సరాలప్పుడే ఇర్మియా ప్రవచనం చెప్పాడు. ఇప్పటికి 2600 సంవత్సరాలు.
ఎప్పటికి ప్రభువు రాకడుందో మనకు తెలియదు. ప్రవక్త నిశ్చితంగా 1000 సంవత్సరాల ముందుకు చూస్తున్నాడు, ప్రవచిస్తున్నాడు. కనుక ప్రవక్త యొక్క ప్రకటనకు కాల పరిమితి లేదు, అది దేవుని యొక్క వాక్కు. 7వ వచనం, కాబట్టి రాబోవు దినములలో జనులు యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించి రప్పించాడని అనక ఉత్తర దేశము నుండి విడిపించి తీసుకొచ్చాడని చెప్పుకుంటారన్నాడు. ఇర్మియా కాలం నాటు క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలప్పుడు ఇశ్రాయేలు జనాంగం యొక్క పూర్వ ఉనికి ఎక్కడ అంటే 400 సంవత్సరాల ఐగుప్తు దేశంలో నుండి దేవుడైన యెహోవా మోషే నాయకత్వంలో విడిపించి విమోచించి తీసుకుని వచ్చాడు అని చెప్పుకునే చరిత్ర మరచి విడచి క్రొత్త చరిత్ర ఎస్టాబ్లిష్ అవుతోంది. అదేమిటంటే ఉత్తర దేశం నుండి నా జనులను నేను పిలిచానని. కాబట్టి ఏమర్థం అవుతోంది? 70 ఏండ్ల చెర తప్పదు, 70 ఏండ్ల తర్వాత తిరిగి రాక తప్పదు. ఇంకా చెర లేదు, చెర ముగియటం లేదు. కానీ వెనకకు తిరిగి వచ్చుటను గూర్చిన ప్రవచనం ముందే ఇస్తున్నాడు దేవుడు. గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. దేవుడు చాలా ఆశీర్వాదకరమైనటువంటి వాడుగా, నమ్మదగినటువంటి వాడుగా మన కొరకు ఉన్నాడనేటువంటి సత్యాన్ని ఈ సమయమున మనందరం కూడా తెలుసుకోవాలి. ఆయన ఇచ్చిన వాగ్దానములన్నీ కూడా ఆయన నెరవేర్చేవాడై ఉన్నాడు. కాలముతో నిమిత్తము లేదు, సమయముతో నిమిత్తము లేదు. ఆయన మనకెల్లరికును ఆయన ఆదుకునివాడై ఉన్నాడని తెలుసుకోవాలి. ఆనాటి యూదులకే కాదు, ఈనాటి జనులకు కూడా ఆయన వాగ్దానాలన్నీ కూడా యేసుక్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నాయని కొరింథీ సంఘానికి పౌలు గారు లేఖను రాస్తున్నాడు. యెహోవా నగు నా తోడని ప్రమాణం చేస్తారు అని చెప్తున్నాడు. వారు తమ దేశములో నివసిస్తారు. యూదులు ఉత్తర దేశమైనటువంటి బబులోను నుండి వెనకకు తిరిగి వచ్చి ఇతర ప్రాంతాల నుండి వచ్చి మరలా యెరూషలేములో నివసిస్తారని దేవుడు సెలవిచ్చాడు అన్నాడు. 9వ వచనం, ప్రవక్తలను గూర్చిన మాటలు. యెహోవాను గూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చియు నా గుండె నాలో పగులుతోంది, నా ఎముకలు కదులుతున్నాయి. నేను మత్తిల్లిన వాని వలెను ద్రాక్షావసుడైనట్టుగా ఉన్నాను, బలాఢ్యుని వలె ఉన్నాను. చూడండి, దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది, జనుల నడవడి చెడ్డదయ్యున్నది, వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగించబడుచున్నది కనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది. అడవి బీండ్లు ఎండిపోయాయి. ప్రవక్తలేమి, యాజకులేమి, అందరూ అపవిత్రులు. నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడెను. ఇదే యెహోవా వాక్కు. వారి దండన సంవత్సరమును వారి మీదకు నేను కీడు రప్పిస్తున్నాను గనుక గాఢాంధకారములో నడుచువానికి జారుడు నేల వలె వారి మార్గం ఉంటుంది, దానిలో వారు తరమబడి పడిపోతారు. ఇది యెహోవా వాక్కు. ప్రవక్తలను గూర్చి, ప్రొఫెట్స్ అండ్ ద ప్రీచర్స్ ఆఫ్ ద ప్రాఫెసీస్, బోధకులైన ప్రవక్తలను గూర్చి మాట్లాడుతున్న మాట ఆయన పరిశుద్ధ మాటలను గూర్చి గుండె బ్రద్దలవుతుంది అన్నాడు. కానీ ప్రవక్తలు ఏం చెబుతున్నారట? అబద్ధ బోధలు చెబుతున్నారు. దేవుడు తీర్పును గూర్చి, శిక్షను గూర్చి, చెరను గూర్చి దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడుతూ సత్యాన్ని చెబుతుంటే ఆనాటి ప్రవక్తలు వ్యభిచార తరాన్ని ప్రోత్సహిస్తున్నారు. దేశము వ్యభిచారులతో నిండిపోయినది. ఎంత ప్రమాదకరం! ఏమిటా వ్యభిచారం? విగ్రహారాధన. దేవుడు యూదులకు భర్త అయి ఉండగా దేవుణ్ణి విడిచి అన్య దేవతలను తమకు దేవునిగా తెచ్చుకున్నారు. అది ఆధ్యాత్మిక వ్యభిచారం. ఆధ్యాత్మిక వ్యభిచారమే కాదు, శారీరక వ్యభిచారములో కూడా వారు కొట్టుమిట్టాడుతూ వచ్చారు. ఆ కారణం చేత, వ్యభిచార కారణము చేత దేశము నిండిపోయింది. జనుల ప్రవర్తన, నడవడి చెడిపోయింది. ఫర్ ద ల్యాండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ అడల్టరర్స్ బికాస్ ఆఫ్ ద కర్స్ ఆఫ్ ద ల్యాండ్ మౌన్స్.
దేశం కన్నీటితో, దుఃఖముతో, వేదనతో మునిగిపోయింది. ప్రలాపిస్తోంది అన్నాడు. మౌర్నింగ్ అంటే ప్రలాపించటం. ఏడుస్తోంది, తీవ్రంగా ఏడుస్తుంది, ప్రలాపం చేస్తోంది. ప్రజల నడవడి చెడిపోయినందున దేశం ఏడుస్తోంది. ఎంత ఈనాటి పరిస్థితులు కూడా అంతే కదా. జనుల నడవడి చెడిపోయినది. ఎవరిని నమ్మాలి అర్థం కావటం లేదు. 2 దినాల క్రితం 3 దినాల క్రితం మధ్యాహ్నం న్యూస్ చూస్తున్నాను. ఒక భర్త హైదరాబాద్లో ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. తన భార్యను కిడ్నాప్ చేశారు, ఫోన్ చేశారు, డబ్బు అడుగుతున్నారు అని. సేమ్ నైట్ ఆర్ 1 డే అదర్ నైట్ సమ్ డిఐజీ ఆర్ కమిషనర్ మాట్లాడుతున్నారు. ఆమె తన ప్రియునితో వెళ్ళిపోయిందట. భర్తని కిడ్నాప్ నాటకం ప్రియునితో కలిసి ఆడుతూ భర్తని డబ్బిమ్మని ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చారు. పట్టుకున్నారు. కటక్ ఒరిస్సాలో ఆ అమ్మాయిని అబ్బాయిని పట్టుకుని తీసుకొచ్చారు. భర్త తల్లడిల్లిపోతున్నాడు. అయ్యో నా భార్య, అయ్యో నా భార్య. దుర్మార్గులు, దుండగులు పట్టుకెళ్ళిపోయారు, కొడుతున్నారు, రక్తం ఉన్న ఫోటో చూపించారు, నేడుస్తున్నాడు వాడు. ఏమిటి జరిగింది? నడవడి చెడిపోయినది. నడవడి చెడిపోయినది. నిన్నటి మధ్యాహ్నం న్యూస్లో చూస్తున్నాను. ఒక ఆయన, వివాహమైన ఆయన పరాయి స్త్రీతో వేరొక ఇంటిలో ఉండగా భార్య బంధువులు తీసుకుని వెళ్ళి వారిద్దరిని చితకబాదింది. టీవీలో చూపించారు చితకబాదిన భార్య అని. జనుల నడవడి చెడిపోయినది. హై స్కూల్ హెడ్ మాస్టర్ 10వ తరగతి అమ్మాయిని లైంగిక వేధింపులకు గురి చేసి ఉన్నాడని చెప్పి విద్యార్థులు, తల్లిదండ్రులు చితకబాదారు. టీవీలో చూశాను నేను. జనుల నడవడి చెడిపోయినది. సోదరుడా, సోదరి, బంగారం కోసం వృద్ధురాలు చంపేశారు. ఆస్తి కోసం తండ్రిని కుమారుడు నరికేశాడు. తల్లి కుమారుని చంపేసింది. జనుల నడవడి చెడిపోయినది. దేశం కన్నీరు కారుస్తోంది. దేశం కన్నీరు కారుస్తోంది. ఆనాడు అంతే, ఈనాడు కూడా అంతే. మనుషులు మారు మనసు పొందాలి. ఏ తరమైనా కూడా రక్షించబడాలి. చెడ్డ హృదయం మార్చబడాలి. అలా కాకపోతే దేశానికి కన్నీరే, దేశానికి కన్నీరే. దేశం యొక్క రహస్యాలను బహిరంగంగా అమ్మేస్తున్నారు. దేశం పాడైపోతోంది. ఉగ్రవాదులకు, నక్సలైట్స్కు గృహాలలో చోట్లు కల్పిస్తున్నారు. దేశం కన్నీరు గారుస్తోంది. అమాయకులు చనిపోతున్నారు. స్మగ్లర్స్ ఎర్రచందనం వంటివి దోచుకుపోతున్నారు. ఆఖరికి బియ్యం కూడా వదిలిపెట్టడం లేదండి. తినే బియ్యాన్ని కూడా స్మగుల్ చేసేస్తున్నారు, మోసం చేసేస్తున్నారు. దేశం కన్నీరు కారుస్తోంది. ద గ్రేటెస్ట్ ఛాలెంజ్ బిఫోర్ ద రూలర్స్ ఆఫ్ ఇండియా ఈజ్ కరప్షన్ ఇన్ అవర్ కంట్రీ. మన దేశములో ఉన్నటువంటి అవినీతి పెద్ద సవాలు మన దేశ పరిపాలకులకు. అట్టి దుస్థితిలో దేశం కొట్టుమిట్టాడుతోంది. ఆనాడు ఇర్మియా ఏడ్చాడు ఆ దేశాన్ని చూసి. ఈనాడు ఒక క్రైస్తవునిగా, ఒక క్రీస్తు బిడ్డగా పరివర్తన కోరుతూ దేశాన్ని గురించి అంగలార్చి కన్నీరు కార్చి ప్రార్థించాల్సిన అవసరం. నీ గుండె నీలోన బద్దలు కావాలి. ఎందుకో తెలిసిన, ఒక ప్రక్కన క్రీస్తు రాకడ సమీపమైపోతోంది, మరి యొక్క ప్రక్కన సువార్త ప్రకటన లేకుండా పోయింది, మరి యొక్క ప్రక్కన ప్రజలు పాపములోనే చనిపోతున్నారు. సేవకుని గుండె బ్రద్దలు కావాలి. గత తరం సేవకులు, వారి హృదయాలు ఆత్మల రక్షణ కొరకు బ్రద్దలయ్యాయి. వారి మోకాళ్ళు వంగాయి, వారి కన్నీళ్లు కార్చాయి, వారి కన్నులు కన్నీరు కార్చాయి. వారి గుండె వేదనతో నిండింది. తమ ఆస్తి వైపు, తమ అభివృద్ధి వైపు, తమ సంస్థ వైపు, తమ కార్ల వైపు, తమ బ్యాలెన్స్ల వైపు చూసుకోలేదు వాళ్ళు. తమ వస్త్ర సంపత్తి వైపు వాళ్ళు చూసుకోలేదు. తమ బిడ్డల భవిష్యత్తు వైపు చూసుకోలేదు.
సహోదరుడ సహోదరి, కానీ ఆనాటి యూదులు, ఈనాటి అనేక మంది సేవకులు ఆలోచన చేసుకోవలసిన సమయం ఇది. యాజకులేమి, ప్రవక్తలేమి, అందరూ అపవిత్రులు. హౌ డేంజరస్, ఎంత ప్రమాదకరం. బిషప్స్ లంచాలు తీసుకొని ఆర్డర్స్ ఇస్తున్నారట సంఘాల యొక్క నాయకత్వాల మీద. ఎటువంటి వార్తలు వింటున్నాము? మైనారిటీ ఆర్గనైజేషన్స్ లాక్స్ ఆఫ్ రూపీస్ దోచేసుకుంటున్నారు. ప్రీస్ట్సే ఏం చేయాలి? కనుక ఆనాటి మత వ్యవస్థలో వచ్చిన భయంకరత్వం ఈనాటి మత వ్యవస్థలో కూడా వచ్చింది. ఇర్మియా ఏడుస్తున్నాడు, నిజమైన సేవకుడిగా ఏడుస్తున్నాడు. నా మందిరములో వారి చెడుతనం కనిపిస్తోంది. మందిరములో చెడుతనం, మందిరములో వ్యభిచారము, మందిరములో దొంగతనము, మందిరములో పక్షపాతము, మందిరములో కులతత్వము, మందిరములో పాపము. సోదరుడా సోదరి, మందిరాన్ని చూస్తుంటే దేవుడు చెడుతనమే కనిపిస్తుంది అన్నాడు. ఆ మందిరాన్ని దేవుడు విడిచిపెట్టాడు. ఆ మందిరం పడగొట్టబడింది. ఆ తరువాత ఎన్నడూ క్రొత్త నిబంధన గ్రంథములో సొలొమోను నిర్మించినటువంటి భవంతి వంటి మందిరాన్ని దేవుడు ఎన్నడూ కోరుకోలేదు. కోరుకోడు కూడాను. మనుషులు కోరుకోవచ్చు, సంఘ కాపురులు మాకు మందిరాలు కావాలని కోరుకోవచ్చు. దేవుడైతే కోరుకోలేదు. దేవుని మందిరం సంఘమే, దేవుని మందిరం విశ్వాసి హృదయమే. మీ శరీరము దేవుని వలన అనుగ్రహించబడి మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అన్నాడు పౌలు గారు కొరింథీకి రాస్తూ. కనుక దేవుని యొక్క ఆలయము విశ్వాసి యొక్క దేహమే. దేవుని యొక్క ఆలయము ఆత్మల యొక్క సమూహం సంఘమే. దేవుని యొక్క ఆలయం అంటే రాళ్ళు కాదు, రప్పలు కాదు, భవనాలు కాదు, ఏసీ భవంతులు కాదు. మందిరములో చెడుతనము జరుగుతున్నదన్నాడు. తరువాత వారి దండన సంవత్సరం వారి మీదకి రప్పిస్తున్నాను. గాఢాంధకారములో నడుస్తూ జారిపోతున్న బ్రతుకులు వారికి ఉంటాయి అన్నాడు. ఇది యెహోవా వాక్ అన్నాడు. అలనాడు ఏ ప్రిన్సిపల్ అయితే అప్లై చేశాడో అదే ప్రిన్సిపల్ ఇప్పటికీ అప్లై చేస్తాడు దేవుడు. కనుక యాజకుడు పాపం చేశాడు కదా అని వదిలిపెట్టలేదు. దైవ సేవకుడు పాపం చేశాడు కదా అని వదిలిపెట్టడు. దాని కాన్సిక్వెన్స్ వారి మీదకి వచ్చేస్తుంది. జాగ్రత్త. మానవ చట్టమే అందరికి సమానం అయితే దైవ చట్టం అందరికి సమానం కాదా? కనుక దేవుని విడిచి పాపం చేసిన వాడు శిక్షణ అందక మానడు. పశ్చాత్తాపడి దాన్ని విడిచిపెడితే కనికరం ఇస్తాడు. దావీదు పాపం చేశాడు, పశ్చాత్తాపడ్డాడు, విడిచిపెట్టాడు. కానీ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ద సిన్ దావీదు యొక్క జీవితాన్ని, సంతానం జీవితాన్ని వెంటాడింది. డోంట్ ప్లే విత్ ద సిన్. పాపము చేత ఆటలాడవద్దని ప్రభు పెట్టి మనం చేస్తున్నాం. షోమరోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని. వారు బయలు పేరట ప్రవచనాలు చెప్పి నా జనమైన ఇశ్రాయేలును త్రోవ తప్పించారు. యెరూషలేం ప్రవక్తలు ఘోరమైన క్రియలుగా చేయగా నేను చూచితిని. వారు వ్యభిచారులు, అసత్యవర్తనులు. ఎవడును తన దుర్మార్గుల నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరుస్తున్నారు. వారందరూ నా దృష్టికి సొదొమ వంటి వారయ్యారు, దాని నివాసులు గొమొర్రా వంటి వారయ్యారు. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? ఇర్మియా గ్రంథంలో అన్యులను గుర్చా మాట్లాడుతుంది, యూదులను గుర్చా? యూదులను గుర్చే మాట్లాడుతున్నాడు. దేవుని ప్రజలను గుర్చి, దేవుని సేవకులను గుర్చి మాట్లాడుతున్నాడు. దేవుని సేవకులు దుర్మార్గులై దుర్మార్గులను బలపరుస్తున్నారట. అటువంటి వారికి చెబుతున్నాడు, మీరు సొదొమ గొమొర్రాల్లో ఉన్నారు నా దృష్టిలో. బయలుపేరట ప్రవచనాలు చెబుతున్నారు. ప్రవక్తలు వివేక క్రియలు చేస్తున్నారు. వ్యభిచారమునుగా అసత్యవర్తనులుగా ఉన్నారు. టెల్లింగ్ లైస్ ఎవ్రీ టైం. ప్రతి సమయమున అబద్ధాలు ఆడేవారుగా సేవకులు తయారైపోతున్నారు. దేవుడు వారి సొదొమ గొమొర్రాలతో అగ్ని గంధకముల చేత నశింపచేసేటువంటి
దుస్థితిని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. భూమి అంతా కూడా అగ్నిగంధకముల చేత మిక్కుటమైన వేండ్రంతో నాశనమయ్యేటువంటి దినముగా తీర్పు దినాన్ని ఆయన ఒక దినాన్ని నియమించే ఉంచాడు. మలాకీ గ్రంథంలో చెప్పిన విస్ఫోటమైన వినాశక దినం, ప్రకటన గ్రంథంలో చెప్పినటువంటి మిక్కుటమైన వేండ్రంతో లయమయ్యేటువంటి దినం, ఒక దినం రాబోతోంది. ఆ దినాన ఖచ్చితముగా లోకమునకు తీర్పు దేవుడు తీరుస్తాడనేటువంటి సత్యం ప్రతి ఒక్కరు గుర్తెరగాలి. ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. దేవుని తీర్పు ఇంటి వద్దనే ప్రారంభమైన ఎడల అన్యజనులు ఏమవుతారని చెప్పాడు పేతురు గారు. కనుక మనం దేవుని పిల్లలం, రక్షించబడ్డాం కాబట్టి వీఆర్ లైసెన్స్డ్ టు సిన్. మా దేవుడున్నాడులే అని అనుకుంటున్నారా? పొరపాటు సుమా. మీ పాపము మిమ్మల్ని పట్టుకుంటుంది. పరిశుద్ధ జీవితం, భయభక్తులతో జీవించటం నీ విధి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. కావున సైన్యములకు అధిపతి యెహోవా ఈ ప్రవక్తలను గురించి సెలవిచ్చేదేమనగా, యెరూషలేము ప్రవక్త అపవిత్రత దేశమందంతటా వ్యాపించెను గనుక తినుటకు మాంసపత్రియగు త్రాగుటకు చేదు నీళ్లను నేను వారికి ఇస్తూ ఉన్నాను. గమనించండి, ప్రభువు చెబుతున్న మాట చాలా తేటగా చెబుతున్నాడు. తినటానికి చేదు, తాగటానికి చేదు నీరు నేను ఇస్తాను. అంటే జీవమునకు దాహమునకు రెండింటికి చేదు అనుభవమే. దేవుడు ప్రవక్తల విషయంలో చెబుతున్నాడు, దేశము ప్రవక్తల అపవిత్రతతో వ్యాపించింది. ప్రవక్తల అపవిత్రత దేశమంతా వ్యాపించింది అన్నాడు. కనుక ఒక చోట కాకపోతే ఒక చోట అయినా నిజమైన దైవ సేవకులు కనిపిస్తున్నారా? ఇది ప్రశ్నార్థకంగా మారిపోతుందా? మనిషి కుమారుడు భూమి మీదకు తిరిగి వచ్చినప్పుడు మనుషులలో విశ్వాసమును కనుగొనునా అనే ప్రశ్న నన్నైతే కలవరపరుస్తోందని మనవి చేస్తున్నాను. ఆయన రాకడలో ఆయన మనుషులను చూచినప్పుడు, సంఘాలను చూచినప్పుడు విశ్వాసం కనుగొంటాడా మనలో? దేశమున సేవకుల యొక్క అపవిత్రత వ్యాపించింది, దేశం నిండిపోయింది అన్నాడు. దెన్ హూ విల్ సేవ్ ద కంట్రీ? ఎవరు రక్షిస్తారు ఇక దేశాన్ని? ఎవరు రక్షిస్తారు? దేవుని యొక్క సేవకుడే పతనమైపోతే దేశానికి దిక్కేది. రక్షించబడిన మనమే ధనాపేక్షకు లోనైపోతే దేశానికి దిక్కేది. రక్షించబడిన మనమే స్త్రీలోలులమైపోతే దేశానికి మార్గదర్శనం చూపించేటువంటి మాదిరి అక్కడ. అందుకే యాజకులకు, లేవీయులకు, ప్రవక్తలకు, ప్రవచనాలు చెప్పేవారికి, కలలుగనేటువంటి వారికి దేవుడు హెచ్చరిక చేశాడు, జాగ్రత్త, మీ జీవితాలు సొదొమ గొమొర్రాల వలె అయిపోతాయి. మీకు చేదు దొరుకుతుంది తప్ప మధురమైన అనుభవాలు ఉండవు మీకు. సహోదరుడు, సహోదరు, రేపటి వాక్య ధ్యానంలో 16వ వచనము నుండి మనం ధ్యానించుదాం. ఈ 23వ అధ్యాయం అంతా కూడాను సేవకుల యొక్క దౌర్భాగ్యత, సమాజం యొక్క దుస్థితి వర్ణించబడింది. ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథము యొక్క సమీక్షను ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నాడు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. 2600 సంవత్సరాల క్రితం యూదా దేశములో ఉన్న పరిస్థితులు నేటి మా కాల ప్రమాణములో కూడా కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడి మారు మనసు పొందుటకు సహాయం చేయండి ప్రభువా. ప్రవాహములో కొట్టుకుపోతున్న చచ్చిన చేపల వలె కాక ఎదురాడుతున్న బ్రతికిన చేపల వలె గమ్యానికి చేరువారిగా, క్రీస్తు కొరకు శ్రమపడువారిగా, లోకాన్ని ఆశించక నిజాయితీగా నిన్ను వెంబడించువారిగా చేయుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.